ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ లేఖనం. నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుడు స్పష్టంగా, క్లియర్గా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రభువుల వారు మనను తన హృదయంలో ఉంచుకుంటారు. దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, నీ యొక్క విశ్వాసము స్థిరమైనదైతే, నీ యొక్క నమ్మకము యథార్థమైనదైతే, మరి నీతి కలిగినటువంటి నిన్ను తన హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకొని ఉంటాడు. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో ఉన్నామా? మన విశ్వాసం స్థిరముగా ఉన్నదా? మన యొక్క నమ్మకము యథార్థమైనదిగా ఉందా? మరి ఈ రెండు కలగలిగితే నీతివంతమైనటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఈ దినమున మనందరితో కూడా తెలియజేసుకుంటూ ఉన్నాడు. మరి ఏ రీతిగా ఉన్నాం మనం ఈ లోకంలో ఏ రీతిగా దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాం? దేవునిని అనుసరించి నడుస్తున్నాం. మరి లోకాన్ని అనుసరించి నడుస్తున్నామా? దేవునిని అనుసరించి నడుస్తున్నామా? దేవుని కొరకు బ్రతికే వారంగా ఉన్నాము. ఒక్కసారి మనము మన హృదయములను మీద చేయి వేసుకొని ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అందుకే విశ్వాసాలను స్పష్టంగా దేవుడు అడుగుతున్నటువంటి మాట, నీ యొక్క నమ్మకము, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క యథార్థత, నీ యొక్క నీతి దేవునికి మాదిరికరంగా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిచూసుకోమని. అలా లేనట్లయితే ఈ దినమందైనను మరి దేవునికి అనుకూలంగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరుటకు ప్రార్థనల్లో ఏకీభవిద్దామని మీకందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానము మా అందరి పక్షముగా నెరవేరుటకు మీరే కృప చూపమని, కనికరమును చూపమని, మా హృదయ తలంపులను మీకు మాదిరికరంగా మార్చమని బ్రతిమలాడుకుంటూ, సమస్తమైనటువంటి ఘనతయు మహిమయు ప్రభావం మీరు పొందమని మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.